ఒకసారి ఒక భక్తుడు, భగవాన్, నేను ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేశాను, అయినా నాలో ఏ మార్పు రాలేదు అని అడిగాడట. దానికి రమణులు చిరునవ్వుతో, నువ్వు కేవలం కాళ్ళతో నడిచావు, అదే మనసుతో నడిచినప్పుడు మార్పు వస్తుంది. శివస్మరణ చేస్తూ మౌనంగా ఆ కొండనే శివుడిగా భావిస్తూ నడిస్తే ప్రతి అడుగు నిన్ను నీ మూలానికి దగ్గర చేస్తుంది అని చెప్పారని అంటారు. ఇదే రమణులు ప్రపంచానికి అందించిన గిరి ప్రదక్షిణలోని అసలైన రహస్యం. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన అనుభూతులు పొందారని ఆయనతో నడిచిన భక్తులు చెప్పేవారు. వారు కొన్ని సంఘటనలను స్వయంగా చూసి అబ్బురపడ్డారు. మహర్షి తరచుగా ప్రదక్షిణ మార్గంలో హఠాత్తుగా ఆగిపోయి కొండవైపు తదేకంగా చూస్తూ ఉండిపోయేవారట. ఆయన చూపులు ఏదో అదృశ్య రూపాన్ని చూస్తున్నట్లే ఉండేవని భక్తులు గమనించారు. ఒకసారి ఒక భక్తుడు ధైర్యం చేసి, భగవాన్ ఏం చూస్తున్నారు అని అడిగితే, ఓ సిద్ధులు ప్రదక్షిణ చేస్తున్నారు, వారి తేజస్సును చూస్తున్నాను అని రమణులు బదిలిచ్చారని చెబుతారు. అవును, మహర్షి చెప్పిన ప్రకారం మనుషులే కాదు, దేవతలు, సిద్ధపురుషులు కూడా సూక్ష్మ రూపాలలో నిరంతరం అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు.